మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం గ్రీవెన్స్ నిర్వహించారు. మాచల మండలం తాళపల్లి గ్రామానికి చెందిన సంకుల వెంకట్రామమ్మ విజ్ఞప్తి చేస్తూ తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమి రికార్డులు తారుమారు చేసి తన భూమిని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షులు ఎందూరి కృష్ణారెడ్డి, పల్లపాటి గురుబ్రహ్మం, మాచల్ల మార్కెట్ యాడ్ చైర్మన్ కొట్టేశారని, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడి పేరు మీద వారసత్వ భూమిగా ఎక్కించారని, దానిపై వారు ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించారని, ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లి అడిగినా అక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవని, దయచేసి వారి నుండి తన భూమిని విడిపించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. చదువుకొని భూమి కంపెనీకి వెళ్తున్న సమయంలో ఈ రెండు కూతుళ్ళతో ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. ఆయన బాధలు ఆయన ఉంటే నాచారం 5 పెద్ద కూతురు ఆయన జరిగాక జరిగింది. ఫోన్ చేసి 2000 3000 ఇస్తానని చెప్పి 5 ఏళ్ల దాకా పెంచలా. 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఖర్చులు పెరిగిపోయినాయి అని చెప్పి 2000 ఉన్నది అన్నాడు. 3000 ఉన్నదని 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అబ్బాయిది ఏంటంటే అదేంటి రీలింక్ సత్యనారాయణ అబ్బాయి రీలింక్ ట్విస్టింగ్ దాన్ని ఏమంటారు ట్విస్టింగ్ చేయడానికి అతనికి ప్లేస్ ఇవ్వటం లేదంట. వైసీపీ వాళ్ళకి ఇచ్చారంట గతంలో. ఆ అబ్బాయి ఏమో బాడీకి తీసుకొని నడుచుకుంటున్నారంట. అది కొంచెం మీకు ప్రజాదర్బార్లోకి వచ్చారు ఆ అబ్బాయికి. ఇచ్చే అబ్బాయికి ప్లేస్ అంటే అలా చేయించండి. ఆ అబ్బాయి పేరు వచ్చి సత్యనారాయణ. ఆ లిస్ట్లో మన లిస్ట్లో కూడా ఉందంట. కొంచెం చూసి ఫాలో అప్ చేయండి. బాధపడదు. మీకు కూడా ప్రతిస్తా వాట్సాప్ చూసి ఇమీడియట్గా మన హ్యాండిక్యాప్ మన కావాలంటే మన ఆఫీస్లో ఏలూరు రోడ్లో ఉందండి. కాదు, ఏదన్నా ఒక అర్జీ అయినా రాసుకుని ఇస్తే దాని మీద రాస్తుంది మేడం. నువ్వు ఏమి రాయకోకుండా చెప్పండి అంటే రాసుకున్నావా? మీకు ఇప్పుడు ఏం కావాలి? ఆపరేషన్ చేయాలా? మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదో మీకే క్లారిటీ కావాలి సార్. ఆమె పేరు రమణమ్మ. మీతో కలుస్తారు, చూసి ఫాలో అప్ చేయండి. చూసి ఫాలో అప్ చేయండి. 1 ఎకరా 25 సెంట్లు అది. వాళ్ళ అమ్మ రాసిచ్చారు అనుకో. వాళ్ళ అమ్మ చనిపోయిందంటే వాళ్ళ తమ్ముడు వచ్చి మళ్ళీ అవన్నీ వాడడానికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫాలో అప్ చేయండి. అవునండి, అవునవును. పొజిషన్లో మీరే ఉన్నారు కదా.
భయం వేసి బయటకు వచ్చి నన్ను ఇలా తిడుతున్నాడు సార్ అని మొత్తం అందరినీ మా ఆఫీస్ వాళ్ళని తీసుకెళ్ళి ఏం పెద్ద లీడర్ అనుకున్నావా నువ్వు, నీ పని ఏం చేస్తానో చూడు, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ కాదు కదా, నువ్వు ఏడుస్తూ పోవాలని ఎన్ని కనుగొచ్చి కేవలం రిలీవ్ చేయమని అడిగినందుకు ప్రతిదానికి నన్ను బాధ్యరాలు చేయడం. ఆ తర్వాత రీసెంట్గా నాకు ఒక షోకాజ్, అసలు అందరూ నా తప్పే లేదు మహాప్రభు అన్నా సరే నువ్వు ఎవ్వరికి ఇవ్వకుండా నాకే షోకాజ్ నోటీస్ ఇవ్వడం, నన్ను ఇంటెన్షనల్లీ హెరాస్ చేస్తున్నారు మేడం వర్క్ ప్లేస్లో. నాకు జస్ట్ నేను అడిగింది ఒక్కటే, 6 ఏళ్ళకి ఒక్క చాకరీ చేసాం మేడం, రాత్రి పగల రీసర్వే అని మా కెరీర్ అంతా నాశనం చేసుకుని ఇప్పుడు రిలీవ్ చేయండి సార్ అని ఆర్డర్ కూడా తెచ్చుకుంటే చూడండి మేడం, సీసీఎల్ఏ మేడం ఇచ్చారు. కలెక్టర్ జస్ట్ 1 year ట్రైనింగ్ అంటే నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ పని ఎవరు చేస్తారు, నేను 1 year తర్వాత నేను ఉంటానో ఉండను, అదే మాట మామూలుగా చెప్పిన వర్క్ చేసి ఉన్నాం మేడం మేము. నన్ను ఇమీడియట్గా రిలీవ్ చేయించండి మేడం. స్టడీ చేసి తెలిస్తే 7/8 అది ఎంబీలో పోయినట్టు చూపిస్తుంది. అంటే వాళ్ళు ఎంత అయితే ఉందో అంతా వాళ్ళు చెప్పండి బయట హౌసింగ్ కావాలా లేకపోతే కట్టుకుంటే ఇల్లు కావాలి అంతే కదా? మీకు ఏమైనా పర్మిషన్ ఏమైనా కావాలి? ఇంకా కట్టుకుంటాకి ఇస్తారుగా, మీకు అన్ని ఉంటే పర్మిషన్లు అన్ని ఉంటే ఇస్తారు కదా. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ఏం రిజెక్ట్ చేశారు? ఏమన్నా బ్లూ ప్రింట్ కానీ ఏదైనా పెట్టారా? ఏం చేయమంటారు? ఇది మీ డాక్యుమెంట్, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్, మీరు ఇందులో కట్టుకోవాలి. మీరు అప్రూవల్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, లోకల్ పంచాయతీ ఆఫీస్లో. అక్కడ పంచాయతీ ఆఫీసర్ నంబర్ రాకేష్ టీవీ5 లొకేషన్ మ్యాప్ నిన్న థ్యాంక్ యూ.
అంటే ఇది ఇంతకుముందు మనం ఫాలో చేసాం సర్లే మనం ఉన్నాం కదా కూర్చొని అందరూ వస్తుంటారు కదా అది లైట్ క్యూ కూర్చొని ఎక్కడ నుంచి కూర్చోండి ఈ సమస్య ఏంటో మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. అదే ఐ మీన్ మన డిపార్ట్మెంట్ కొంచెం ఇది మీకు పంపిస్తాను ఫైల్, కొంచెం సీరియస్గా చూసి వాట్ ఈస్ వాట్ అనేది చూడండి సార్. గ్రౌండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్. చెప్పండి సార్. ఓకే అవునవును ఓకే సార్. ఓకేనండి. బాబు వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసేసారంట. బోర్డు లేదు, బోర్డు అవుతారు డైవర్షన్ తీసేసుకుంటాము అని చెప్పి చూడండి. ఏదైనా ఉంటే మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. నేను వాళ్ళు పిలిపించండి, ఫస్ట్ వాళ్ళు పిలిపించి చూడండి, ఇమ్మీడియట్ యాక్షన్ చూడండి. పేరు నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర? కంపెనీ కారణంగా నేను టీడీపీ చెప్పేసి నాకు పక్కన పెట్టేదండి. ఇప్పుడు అలా జరగదు. అందుకనే మేడం అందువల్ల నాకు పక్కన ఇచ్చాను కానీ ఎంట్రీ అవును. రేపు 1వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు పెడతారు గ్రామాల్లో. మీ గ్రామానికి వచ్చినప్పుడు ఈ సమస్యను వాళ్ళ దీంట్లో పెట్టండి. ఆన్లైన్ చేయడమే ఇబ్బంది కదా, ఇష్యూస్ అయితే ఏమి లేవు. ఇష్యూస్ అయితే ఏం లేవు. నిమ్మగడ్డ ప్రసాద్ గారి ఇష్యూ ఏదో ఉందంట. ఐడియల్గా అర్థమైంది. నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆ భూమి దగ్గర పర్చేజింగ్ అయింది. అందుకనే మా రెవెన్యూ సదస్సులు పెడతారు మీ గ్రామాల్లో. ఆ సమయంలో అడంగిలోనే రాశారమ్మా. తర్వాత బ్రదర్ పేరు రాశారండి, వీళ్ళ ఫాదర్ పేరు రాయించారమ్మా. రాయించిన తర్వాత అలా చనిపోయాడు కదా, అంటే చనిపోయిన వెంటనే ఏం చేశాడు, ఇప్పుడు నా పేరు మార్చుకొని తిరుగుతున్నాను. దీని మీద పక్కగా రికార్డులు ఉన్నాయమ్మా. వీళ్ళ అమ్మగారు ఇచ్చారమ్మా ఈవిడికి వీళ్ళ అమ్మగారి పేరుని ఉన్న భూమిని ఈవిడికి దఖలు చేశారమ్మా. దాని పేరు పాస్బుక్ కూడా ఉన్నాయండి. వీళ్ళ అమ్మగారికి ఉన్నాయి. తన తర్వాత ఈవిడికి కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ ఎప్పుడో 20 సంవత్సరాలు బట్టి ఈవిడి పేరునే ఉందని. లాస్ట్ 1.5 year క్రితం ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఏం చేశాడు, వాళ్ళ నాన్నగారి పేరు రికార్డులు మార్పిచ్చాడండి. రెవెన్యూ అధికారులు పట్టుకొని ఓన్లీ 1 బిగిని అడగలు మార్పిచ్చాడండి. ఇది తుని నియోజకవర్గం. ఇవాళ అబ్బాయిలు కలిసి చెప్పాడండి, ఎలక్షన్ అది చెప్పారండి, చూస్తామని అన్నారండి. గతంలో కూడా ఇది కలర్స్ ఎస్పీకి పేరు నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర? కంపెనీ కారణంగా నేను టీడీపీ చెప్పేసి నాకు పక్కన పెట్టేదండి. ఇప్పుడు అలా జరగదు. అందుకనే మేడం అందువల్ల నాకు పక్కన ఇచ్చాను కానీ ఎంట్రీ అవును. రేపు 1వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు పెడతారు గ్రామాల్లో. మీ గ్రామానికి వచ్చినప్పుడు ఈ సమస్యను వాళ్ళ దీంట్లో పెట్టండి. ఆన్లైన్ చేయడమే ఇబ్బంది కదా, ఇష్యూస్ అయితే ఏమి లేవు. ఇష్యూస్ అయితే ఏం లేవు. నిమ్మగడ్డ ప్రసాద్ గారి ఇష్యూ ఏదో ఉందంట. ఐడియల్గా అర్థమైంది. నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆ భూమి దగ్గర పర్చేజింగ్ అయింది. అందుకనే మా రెవెన్యూ సదస్సులు పెడతారు మీ గ్రామాల్లో. ఆ సమయంలో చూడండి. ఏదైనా ఉంటే మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. నేను వాళ్ళు పిలిపించండి, ఫస్ట్ వాళ్ళు పిలిపించి చూడండి, ఇమ్మీడియట్ యాక్షన్ చూడండి.